ఇంకా 17,13,000 మంది రైతులకు ఇవ్వాల్సి ఉందన్న మాట ఒప్పుకున్నారు. ఇది మీ లెక్క ప్రకారం. వాస్తవ లెక్కలైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇది మొత్తం కలిపి మీరు చెప్పింది దాదాపుగా 39,50,000 లెక్క చెప్తాం. కానీ బ్యాంకర్ల లెక్క ప్రకారం 50 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. 49,000 కోట్ల రూపాయలు మేము లోన్లు ఇచ్చున్నాం, 2 లక్షల రూపాయలు అనే మాట బ్యాంకర్లు చెప్తా ఉన్నారు. ముందుగా మీరు కూడా ఆ మాటను ఒప్పుకున్నారు ప్రకటించినప్పుడు. బ్యాంకర్లను సమావేశాన్ని పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వచ్చిన లెక్క 50 లక్షలకు పైగా రైతులు, 49,000 కోట్లు. సరే, దాన్ని మీరే 41 తెచ్చిండ్రు, చివరికి 31,000 ఖాయం చేసిండ్రు. నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఇప్పటి వరకు కూడా రైతుల సంఖ్య ఇంత అని స్పష్టంగా చెప్పడం లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని బట్టి 22,37,000 మందికి మేము మాఫీ చేసినాం. ఇంకా 17,13,000 మందికి బాకీ ఉన్నాం. 31,000 కోట్ల రూపాయలు పూర్తిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాట చెప్తున్నారు. దీన్ని ఏ తేదీ లోపల పూర్తి చేస్తుందో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి స్పష్టంగా. మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు ఆందోళనలో ఉన్నారు. మీరు ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి మొదలుపెట్టుకోవాలి అనే విషయంలో ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ సరిగా ఇవ్వడం లేదు. తలా ఒక మాట మాట్లాడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నారు, ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నారు, ఇతర మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు. ఆఖరి ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందని డాన్స్ చేసేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏకంగా సభ పెట్టి చేసేసిండు. అయిపోయింది. ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి, ముక్కు నువ్వు రాస్తావా, రాజీనామా నువ్వు చేస్తావా, మేము చేయాలా, మా నాయకులు చేయాలా? ఒక సభ పెట్టుకొని సభలో ఇన్ని పచ్చబద్దాలు మాట్లాడుతూ, నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతూ, నువ్వు చేసిన ప్రహసనం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్తో స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యమంత్రి చెప్పింది అక్షరం పచ్చి అబద్ధం అనే మాట. రాజీనామా చేయమని హరీష్ గారిని డిమాండ్ చేసినాం. నువ్వు చేస్తావా ఇప్పుడు, లేదా క్షమాపణ చెప్తావా, చెంపలు వేసుకుంటావా? తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినందుకు మొత్తం అయిపోయింది, అందరూ చేసేసినా అని చెప్పినావు. నీ లెక్క ప్రకారమే ఇవాళ ఇంకా 17,13,000 మందికి నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పినందుకు నువ్వు చెంపలు వేయాలి, చెంపలు వేసుకోవాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి. అది చేయడమే కాదు, వెంటనే ఏ తేదీ లోపల ఈ 17,13,000 మందికి కూడా రుణమాఫీ చేస్తారో వెంటనే ప్రకటించాలి ప్రభుత్వం. ఒకరేం బ్యాంకు ఇవ్వమంటున్నారు, ఒకరేం వ్యవసాయ శాఖ అధికారులు ఇవ్వమంటున్నారు, ఇంకోరేం సొసైటీ ఇవ్వమంటున్నారు. అసలు ఎక్కడికి పోవాలి రైతులు? ఎవరే కలెక్టర్ గారికి ఇవ్వమని అంటారు. ఒక్కొక్క మంత్రి తల ఒక తీరుగా రైతుల్ని గందరగోళపరుస్తున్నారు. మీరు చేసే తప్పులకు రైతులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. మొత్తం రైతుల సంఖ్య, మీరు చేయదలుచుకున్న రైతుల సంఖ్య, దానికి సరిపోయే డబ్బులు ఏ తేదీ లోపల అమలు చేస్తారో, బ్యాంకు ఖాతాలో డబ్బులు, రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తారో ప్రభుత్వమే స్పష్టంగా చెప్పాలి. రైతుల రోడ్ల మీద తిరిగినని, బ్యాంకుల దగ్గర పొమ్మని, బ్యాంక్ అధికారులకు రైతులకు గొడవలు అవుతున్నాయి, వ్యవసాయ అధికారులకు రైతులకు గొడవలు అవుతున్నాయి. మా దగ్గర ఏం లేదు పొమ్మంటున్నారు వాళ్ళు. స్వామి నేనే మాట్లాడిన వ్యవసాయ శాఖ అధికారులతో, పాపం చిన్న ఉద్యోగస్తులు, సార్ మాకేం తెలుస్తుంది సార్, మేమేం చేయాలి సార్,
అసహాయంగా మాట్లాడుతున్నారు పాపం. నిజంగానే వాళ్ళ దగ్గర ఏముంటుంది? వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర ఏముంటుంది? లోన్ తెచ్చుకునేదానికి వ్యవసాయ శాఖ అధికారికి సంబంధమే లేదు. లోన్ ఇచ్చే బ్యాంకర్కు తెచ్చుకున్న రైతుకు మాత్రమే సంబంధం ఉంటుంది. వారే చెప్పిండ్రు, మొత్తం స్టాటిస్టిక్స్ తెచ్చారు. ఆధారు వివరాలు సరిగా లేని 1,65,000, ఖాతాలు తప్పులున్న 1,50,000, రేషన్ కార్డు లేని వాళ్ళు 4,83,000, 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళు 8 లక్షల ఖాతాలు. క్లియర్ బైఫర్కేషన్ కూడా ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు. మరి ఇంత స్పష్టంగా ఉన్నాక మొత్తం అయిపోయింది, దేశంలో ప్రపంచంలో ఎవరు లేని నేనే చేసిన ఎట్లా డ్యాన్స్ ఇస్తారండి? ఏం దగా, ఏం మోసం? ఇన్ని లక్షల మంది రైతులను మోసం చేయొచ్చు ఒకటేసారి? తప్పించుకుంటారా ఇంతమంది నుంచి? ఇది జరుగుతున్నాయి. ఇవాళ ప్రతిపక్షాలు విమర్శ చేస్తే మాట్లాడుతున్నారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ప్రతిపక్షంగా పని మొదలు పెట్టలేము మేము. ఇవాళ వేలాది గ్రామాల్లో జరుగుతున్న విషయం అంతా రైతాంగం స్వయంగా అప్పుడు వాళ్ళ వివరాల కొరకు వెళ్ళి బ్యాంకు వెళ్ళినప్పుడు, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు, మీరు చెప్పిన అధికారి దగ్గర వెళ్ళినప్పుడు అక్కడి నుంచి సరైన సమాధానం లేని పక్షంలో రైతులు ఓడిలో కూర్చుంటున్నా వచ్చి. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడి నుంచి మాత్రమే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మేమేం రైతుల దగ్గర పోయి ఆర్గనైజ్ చేయలేదు. పైగా రైతులు ఆందోళన చేస్తే భయపెట్టిస్తారు, పోలీస్ స్టేషన్లో పిలిచి కూర్చోబెడతారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే భయపెట్టిస్తారు. పోలీసులు ఉపయోగించుకొని రాజ్యం చేయొచ్చు అనుకుంటున్నారు. ఇవన్నీ సాగవు, ప్రజల ఆగ్రహం ముందట మంచిది కాదు. ఇంకొకటి ఏం మాట్లాడతానండి, 2 లక్షల రుణం పైన ఉన్న రైతులు మీరు మిగతా కడితే మేము వేస్తాం. ఎంత ద్రోహం, ఎంత మోసం! నువ్వు వేసే 2 లక్షలు వేయి, ఆ రైతు ఆ బ్యాంక్ తెచ్చుకుంటారు. మిగతాది రిటర్న్ చేయాలంటే మిగతాది కడితే చేస్తా అంటాడు బ్యాంకర్, కట్టుకుంటాడు రైతు. ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆ లోన్ ఆలస్యంగా కట్టుకుంటాడు. కానీ నువ్వు చేసినాక నేనే ఇస్తాను. ఇది ఏంది? ఇంత దుర్మార్గమైన కండిషన్ ఇది. ఆయన ఏదో ఇబ్బంది ఉంటే తెచ్చుకోండి, 5 లక్షలు తెచ్చుకోండి అనుకున్నాం. నువ్వు 3 తెచ్చి కడితే నేను వేస్తా అంటే 3 ఏం తేవాలి? 3 రూపాయలు వడ్డీ తేవాలన్నా? రైతు తెలిసి తేవాలి. నువ్వు వేసినా 2 వేసే అంతే. మిగతా వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. మీరు 2 పడ్డాక ఇన్ని బయలు అడుకొచ్చుకుంటారు, మిగతా కూడా కట్టుకుంటారు, మళ్ళీ 2 నెలలు చేయించుకుంటారు. కానీ మీరు వేసినాక మేము వేస్తామా అది కూడా అడుగుతున్నారు రైతులు. నాకు స్వయంగా నాకే చెప్పారు మన రైతులు, సార్ ఆ 2 వాళ్ళు ఏ లోపల వేస్తారో ఏ లోపల మమ్మల్ని కట్టమంటారో డేట్ ఇవ్వమనండి. ఇది రైతాంగం నాకు చెప్పిన విషయాన్ని నేను మాట్లాడుతున్నా. ఏ తారీఖు లోపల మేము మిగతా జమ చేయాలి చెప్తే మేము ఆ తారీఖు లోపల చేస్తాం. ఆ తారీఖు లోపల ప్రభుత్వం కూడా రుణం చేస్తే మళ్ళీ మేము తెల్లారి తెచ్చుకుంటాం. ఇంకా అప్పసప్పు చేసి తెచ్చి కట్టుకుంటాం. మరి మేము అవతల ఇంత అప్పు తెచ్చి వడ్డీ తెచ్చుకున్నాక, బయట వడ్డీ తెచ్చుకొని కట్టినాక మళ్ళీ ప్రభుత్వం చేయకపోతే మా బాధ ఇట్లా. ఏం చేయాలి? మేము ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి. రైతాంగం అడుగుతున్నమాట, ప్రభుత్వం నుంచి మాకు స్పష్టత కావాలి. మీరు చెప్తున్న ఈ 17,13,000 మంది పైన రైతులు ఏదైతున్నారో వీళ్ళకు సమాచారం ఇవ్వండి క్లియర్గా. ఇగో ఈ తారీఖు లోపల మీకు వస్తాయి 2 లక్షల పైన వాళ్ళు, ఈ తారీఖు లోపల మిగతా జమ చేయండి, మేము చేస్తాం 10వ తారీఖు నాడు. మన ఆగస్టు 15 లోపల ఏదైతే చేస్తామని చెప్పిందో ఆ పద్ధతుల్లో వెంటనే ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ఏ తేదీ లోపల వీళ్ళందరికీ మాఫీ చేస్తారో, 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళను ఏ తారీఖు లోపల మిగతా అన్ని కూడా బ్యాంకులో జమ చేయమని చెప్తున్నారో ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి.
ఇది రైతాంగం అందరూ కూడా అడుగుతున్న మాట. దీనికి సమాధానం చెప్పాలని వెంటనే ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.